కే సంతపాలెం కేకే అగ్రహారం గ్రామ పంచాయతీ ప్రజలకు విజ్ఞప్తి. 19/11/2025 నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు కేంద్ర ప్రభుత్వ తపాలా శాఖలో పనిచేస్తున్నటువంటి ఒక ఉద్యోగి ఉండి ఉద్యోగ నియమాలకు విరుద్ధంగా అధికార దుర్వినియోగాన్ని, అలాగే నిధుల దుర్వినియోగాన్ని, అలాగే రాజకీయాలని పోస్ట్ ఆఫీసులో చేస్తున్నందువల్ల నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఈ విషయాన్ని నిర్ధారించి ఇతని పైన చర్యలు తీసుకోవడమే కాకుండా ఒక లేఖ రూపంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఇది జరిగిన సారాంశం ఏంటంటే, పోస్ట్ ఆఫీసును ఏ వ్యక్తి అయితే ఉద్యోగం చేస్తున్నారో ఆ వ్యక్తి కాకుండా వేరే వ్యక్తులు నిర్వహిస్తున్నారని, పోస్ట్ ఆఫీసు ప్రజలకు అందుబాటులో లేదని, ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఇబ్బంది పెడుతున్నారనేటువంటి నిర్ధారణ చేసుకొని అతని పైన లేఖ రూపంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వారికి, విజయవాడ వారికి, అలాగే ఇతర సంస్థల వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. తదుపరి వెంటనే హెడ్ పోస్ట్ ఆఫీస్ వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వారికి, అంటే కౌన్సిల్ వారికి ఒక లేఖ రాశారు. ఇతనిపై చర్యలు తీసుకుంటామని, ఇతను చేస్తున్నటువంటి వాటిపైన ఎంక్వైరీ చేస్తున్నామని, ఈ పోస్ట్ ఆఫీసు ఇంట్లో ఉండడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అది పోస్ట్ ఆఫీస్ని జనాలకు అందుబాటులోకి ఉపయోగపడేలాగా ఏర్పాటు చేస్తామని ఆ ఫిర్యాదులో, అంటే ఆ లేఖలో వాళ్ళు జవాబు ఇవ్వడం జరిగింది. ఇది మొదట మనకు బ్యాంకింగ్ లేవు, బ్యాంకుకి ఒకే ఒక ఆధారం పోస్ట్ ఆఫీసు. ఈ పోస్ట్ ఆఫీస్ కూడా మనకి సంతపాలెంలో కొన్ని కోట్ల బిజినెస్ జరగాలి, కానీ సామాన్యులకు కూడా పోస్ట్ ఆఫీస్ అందుబాటులో లేకపోతే గత 30 సంవత్సరాల నుంచి మా గ్రామ పంచాయతీ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అందరికీ తెలిసింది. ఇంకో రెండో విషయం, 22/10/2025 నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ వారికి ఒక లేఖ రాశారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఒక కథలకు వచ్చింది. దానికి ముఖ్య కారణం మన పంచాయతీలో జరుగుతున్నటువంటి భార్యలు సర్పంచులుగా ఉంటూ వాళ్ళ యొక్క హక్కులను 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా వాళ్ళ హక్కులను కాలు రాస్తూ భర్తలు అధికారం చలాయిస్తున్న విషయం పైన హర్యానా నుంచి సుశీల్ శర్మ గారు ఫిర్యాదు చేశారు. వెంటనే మానవ హక్కులు, అంటే దీనికి ముఖ్య కారణం మన కే సంతపాలెం పంచాయతీ ఒక ముఖ్య కారణం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక లేఖ వెళ్ళింది ఢిల్లీకి. ఈ లేఖ ప్లస్ హర్యానా నుంచి ఒక లేఖ, 2 లేఖలు కలిసి హ్యూమన్ రైట్స్ కమిషన్ వారు ఒక నిర్ధారణకు వచ్చి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి, యూనియన్ టెరిటోరియల్ కేంద్రపాలిత ప్రాంతాలకి, రాష్ట్రాలకి కూడా దీనిపైన వివరణ ఇవ్వాలని హెచ్చరికలు జారీ చేసింది. వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని నిర్ధారణ చెప్పింది. ఇది రెండో విషయం. ఇంకా మూడో విషయం, కే సంతపాలెం కేకే అగ్రహారం పంచాయతీ పరిధిలో జరుగుతున్న అవినీతిని ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడిపైన 6/11/2025 మూకమ్మడిగా దాడి చేయడానికి రిక్కీ నిర్వహించి మూకమ్మడి దాడి చేశారు. అది హైకోర్టులో గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు 45/702 రిట్ పిటిషన్ వేశారు. ఆ రిట్ పిటిషన్ ఉంటుండగానే వీళ్ళు కావాలని భయభ్రాంతులు గురి చేయాలని అతనిపై దాడి చేశారు. ఇది కలెక్టర్ గారు, డీజీపీ అండ్ ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి వీళ్ళందరికీ నోటీసులు వెళ్ళాయి. ఆ నోటీసుల ప్రకారమే ఎంక్వైరీకి వచ్చి అతను ఆన్సర్ ఇవ్వడానికి ఆ ప్రభుత్వ ఉద్యోగం వస్తే వాళ్ళపైన మూకమ్మడిగా దాడి చేసి భయభ్రాంతులు గురి చేయాలని చేశారు. చేయడమే కాకుండా దాడి చేశారు. ఈ విషయాన్ని వెంటనే మళ్ళీ హైకోర్టుకి ఇది తెలపడంతో హైకోర్టు కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద వీళ్ళ మీద కేసు బుక్ చేశారు. అది మళ్ళీ
గౌరవనీయులైన అనకాపల్లి ఎస్పీ గారికి, సిఐ గారికి, మళ్ళా మన కే కోటపాడు స్టేషన్ సిఐ గారికి, అలాగే హౌస్ ఆఫీసర్ వారికి ఈ లేఖలు అంటే లాయర్ గారు నోటీసులు పంపించడం జరిగింది. కాబట్టి ప్రజలారా, ఈ హైకోర్టులో ఇచ్చినటువంటి రిట్ పిటిషన్లో ఉన్నటువంటి 5 మాత్రమే A1, A2, A3, A4, A5 వీళ్ళు 5 మాత్రమే నోటీసు ఇచ్చారు. వాళ్ళకి మాత్రమే దీంతో సంబంధం ఉంది. అనుచరులు ఇరికించాలని చూస్తాను. మీరు పదే చెప్తున్నాను, అనుచరులు ఎప్పుడు కూడా వాడి మాటలు వినొద్దు, వాడి జోలికి వెళ్ళొద్దు. వాడు పిలిచినా కూడా మిమ్మల్ని ఇరికించాలని చూస్తున్నాడు. కాబట్టి తస్మత్ జాగ్రత్త అని చెప్తూ జై హింద్.